హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంశాన్ని చూస్తూనే ఉన్నారు. కంచ గచ్చిబౌలి ఫారెస్ట్ హైదరాబాద్ నగరంలోని అరుదైన సహజ సిద్ధ అడవి. ఇది అనేక రకాల చెట్లు, వన్యమృగాలు, పక్షులతో అలరారే ప్రాంతం. ప్రభుత్వ విభాగాలు దీన్ని నిర్లక్ష్యం చేసినప్పటికీ కూడా హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థులు, అధ్యాపకులు దీనిని సంరక్షించి ఈరోజు దీనిని ఒక స్వచ్ఛమైన చక్కటి అరణ్యంగా మార్చారు. ఈ అడవిని రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించాలని విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. ఈ వీడియోలో కేజీఎఫ్ యొక్క ప్రాముఖ్యత, జీవ వైవిధ్యం, జలవనరుల విలువ, దాని సేవలు, దీనిని రక్షించడానికి అవసరమైన చర్యల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కంచ గచ్చిబౌలి ఫారెస్ట్ ఎందుకు ప్రధానమైంది అన్నది చూస్తే, కేజీఎఫ్ అంటే కంచె గచ్చిబౌలి ఫారెస్ట్ ఒక ప్రకృతి నిధి. ఇది హైదరాబాద్లోని అత్యంత జీవ వైవిధ్యం కలిగిన అడవులలో ఒకటి. ఈ అడవిలో 233 పక్షి జాతులు ఉన్నాయి. ఈ సంఖ్య కేబీఆర్ నేషనల్ పార్క్ లేదా మృగవని నేషనల్ పార్క్ కంటే కూడా చాలా ఎక్కువ. ఇక్కడ ముర్రిసియా హైదరాబాదెన్సిస్ అనే స్పైడర్ జాతి కనిపించింది. ఇది 2010లో గుర్తించబడిన ఒక స్థానిక అరుదైన జాతి. అంతేకాకుండా ఈ అడవి మంజీరా బేసిన్లో అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఇక్కడ నీటిని సంరక్షించడం వల్ల వేల హెక్టార్ల భూమి మొత్తం హైదరాబాద్ బేసిన్ పై సానుకూల ప్రభావం చూపిస్తుంది. ఈ అడవి ప్రాంతంలో తడి నేల, పొడి నేల రెండూ కలగలిసిన స్క్రబ్ జంగిల్లా ఉంటుంది. ఈ స్క్రబ్ అడవులు ఎప్పుడూ పచ్చగా ఉంటూ జీవ వైవిధ్యాన్ని కలిగి ఉంటాయి. భారతదేశంలోని నగరాలు, పట్టణాల్లో సగానికి పైగా పక్షి జాతులు విద్యా సంస్థల పరిసరాల్లోనే కనిపిస్తాయని మనం గమనించాలి. కేజీఎఫ్ ఈ విషయంలో ఒక ఉదాహరణగా నిలుస్తుంది. కేజీఎఫ్లో జీవ వైవిధ్యం ఎట్లా ఉందో చూస్తే, కేజీఎఫ్లో అనేక జంతువులు, పక్షి జాతులు స్వేచ్ఛగా జీవిస్తూ వృద్ధి చెందుతూ ఉన్నాయి. ఇక్కడ కనిపించే కొన్ని అరుదైన జంతువులు ఏంటి అని పరిశీలిస్తే, ఇండియన్ రాక్ పైథాన్, బెంగాల్ మానిటర్ లిజర్డ్, స్టార్ టార్టాయిస్, స్పైడర్ డీర్. పక్షులలో కొన్ని ముఖ్యమైనవి చూసుకుంటే, ఒస్ప్రే అంటే ఫిష్ ఈటింగ్ ఈగల్, ఇండియన్ పీఫౌల్ అంటే నెమలి, పెయింటెడ్ స్టార్క్, స్పాట్ బిల్డ్ పెలికాన్. ఈ అడవిలో మార్కింగ్ నట్ అనే చెట్టు కేవలం హైదరాబాద్ పరిసరాల్లో ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. ఈ చెట్టు సాంస్కృతికంగా, పర్యావరణ పరంగా కూడా చాలా విలువైనది. జలవనరుల ప్రాముఖ్యతను మనం చూసుకుంటే, కేజీఎఫ్ మంజీరా బేసిన్లో అత్యంత కీలకమైన స్థానంలో ఉంది. ఇక్కడ నీటిని సంరక్షించటం వల్ల గచ్చిబౌలి, పఠాన్ చెరువు వంటి ప్రాంతాల్లో వరదలను నియంత్రించవచ్చు. ఈ అడవిలోని స్వచ్ఛమైన నీటి సరస్సులు 223 పక్షి జాతులకు ఆశ్రయం కల్పిస్తాయి. ఇది సమీపంలోని నల్లగండ్ల సరస్సు, అందులో 170 జాతులు మాత్రమే ఉంటాయి. ఇక్కడ అంతకంటే ఎక్కువ ఉన్నాయి. సో ఈ సరస్సులు వర్షపు నీటిని, చలికాలంలో రాత్రి మంచు బిందువులను సేకరించి అడవిని స్వయం సమృద్ధిగా ఉండేలాగా చేస్తాయి. దీనికి ఎటువంటి నీటి సరఫరా లేదా నిర్వహణ ఖర్చులు కూడా అవసరం లేదు. ఇక కేజీఎఫ్లో వృక్ష సంపదను చూసుకుంటే 72కి పైగా చెట్టు జాతులు ఉన్నాయి. ఫైకస్, నీమ్, జిజిఫస్, ఇండియన్ యాష్, మార్కింగ్ నట్ వంటి చెట్లు ఇక్కడ సమృద్ధిగా ఉన్నాయి. 400 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 40,000 చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఇక ఎకరానికి 100 చెట్ల సాంద్రతను సూచిస్తుంది ఇది. ఈ చెట్లు వేసవిలో నీడను, తేమను అందిస్తాయి. శీతాకాలంలో ఆకులు రాల్చి నీటి నష్టాన్ని తగ్గిస్తాయి. గడ్డి భూములు మరియు సూక్ష్మ పర్యావరణ వ్యవస్థలు కూడా ఇక్కడ ఉన్నాయి. కేజీఎఫ్లో హైదరాబాద్లోని అతిపెద్ద స్థానిక గడ్డి భూములు ఉన్నాయి. ఇవి ఇండియన్ రోలర్ అంటే తెలంగాణ రాష్ట్ర పక్షి అయినటువంటి హూపోస్, స్కైలాక్స్ వంటి పక్షులకు ఆశ్రయం ఇస్తాయి. అడవిలో సరస్సులు, గుహలు, చిత్తడి నేలలు, రాతి బండలు వంటి సూక్ష్మ పర్యావరణ వ్యవస్థలు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని రాత్రి కొలనులు స్కిటరింగ్ ఫ్రాగ్లకు, గుహలు గబ్బిలాలకు, చిత్తడి నేలలు తీర పక్షులకు నివాసంగా ఉన్నాయి. ఇక పర్యావరణ సేవలు చూస్తే, కేజీఎఫ్ కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి వాతావరణ మార్పులను తగ్గిస్తుంది. ఇది వర్షపు నీటిని నేలలో నిల్వ చేసి భూగర్భ జలాలను పెంచుతుంది. ఈ అటవీ స్థానిక ఉష్ణోగ్రతలను 1 నుండి 4 డిగ్రీలు తగ్గిస్తుంది, తేమను పెంచుతుంది. గచ్చిబౌలి పరిసరాల్లో వాయు నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇక్కడి పక్షులు, జంతువులు, దోమలు, ఈగలు, ఎలుకలు వంటి వాటిని నియంత్రిస్తాయి. ఫలితంగా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు తగ్గుతాయి. కేజీఎఫ్ సేవలు గచ్చిబౌలి, నల్లగండ్ల, తెల్లాపూర్ నివాసులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్థులు, రైతులు, మత్స్యకారులకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. ఈ అడవే లేకపోతే మనం పీల్చే గాలి నాణ్యత తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగటం, విద్యుత్ ఖర్చులు పెరగటం వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఈ అడవిని రక్షించడానికి మనం కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యార్థులు ఇంకా పౌరుల్ని కోరుతూ ఉన్నాం మనం. మొదటిది ఏంటంటే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఐటీ మంత్రి డి శ్రీధర్ బాబు, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ ఈ అడవిని సందర్శించాలి. ముందు కేజీఎఫ్కి నమ్మకమైన ఈఐఏ రిపోర్టు తయారు చేయాలి. ఈ భూమిని వేలం వేయటం యొక్క లాభ నష్టాలను అన్ని పక్షాలతో చర్చించాలి. రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించాలి. రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రత్యామ్నాయ స్థలాలను కనుగొనాలి. యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ద్వారా ట్రయల్స్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ నిర్మించాలి. నెమళ్ల సంఖ్యను సర్వే చేసి నేషనల్ పార్క్గా ప్రతిపాదించాలి. కంచా గచ్చిబౌలి ఫారెస్ట్ సైబరాబాద్కు ఊపిరితిత్తుల వంటిది. దీని జీవ వైవిధ్యము, జలవనరులు, పర్యావరణ నేపథ్యము మనం చూసుకుంటే హైదరాబాద్ నగరానికి అమూల్యమైనవి. దీన్ని రక్షించడం మన బాధ్యత. ఈ అడవి కేవలం రెవెన్యూ భూమి మాత్రమే కాదు, ఇది జీవన శ్వాస గల అరణ్యం. దీన్ని రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.